Audio Jungle. Welcome to C News. Na పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. కష్ట నష్టాలను ఓర్చుకొని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలి. కానిస్టేబుల్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి. ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగిన గాంధీ వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఎస్సీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దళితులందరికీ 3 ఎకరాల భూ పంపిణీ. ఎస్సీ చైర్మన్ పిడమర్తిరావు. కష్ట నష్టాలను ఓర్చుకుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని ఖమ్మంలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ ను ఉద్దేశిస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ పెరేడ్ మైదానంలో శిక్షణ పూర్తి చేసుకున్న 5వ బ్యాచ్ సివిల్ ఏఆర్ పోలీసులు ఆవుట్ పెరేడ్ కు మల్లారెడ్డి హాజరయ్యారు. మొదటగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు. జీవితంలో తొలి అడుగు వేసిన రోజు మరుపురాని రోజని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా ఎల్లవేళలా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు పలు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ తన జడతో పోలీసు వాహనాన్ని మైదానంలో లాగుతూ అబ్బురపరిచింది. చేసుకుంటూ సార్లు వెళ్తున్నారు. ప్రవీణ్ కుమార్, ది సెకండ్ ప్లాటూన్ కమాండర్, ప్లీజ్. ఫర్ ది థర్డ్ ప్లాటూన్ శ్రీ మౌలానా గారు. ఫర్ ది ఫోర్త్ శ్రీ శశీందర్ గారు. ది బ్యాండ్ మాస్టర్ అత్యంత సమర్థవంతంగా కొనసాగుతున్నటువంటి మార్చ్ పాస్ ఈ ప్రోగ్రాంకి శోభకి కుటుంబ శోభాయమానంగా కొనసాగుతుంది. మంచి కలర్ఫుల్ నిర్వహించబడినటువంటి ఫైరింగ్ అండ్ ది అన్వర్ బెస్ట్ ఆల్ రౌండర్ మల్లికార్జున్, పెరడ్ కమాండర్ మల్లికార్జున్. డిపార్ట్మెంట్ లో విజయవంతం కావాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కష్టపడాలి. కష్టానికి మించినటువంటి వేరే ఆల్టర్నేటివ్ మనకు లేదు. కష్టే ఫలి. ఎవరైతే బాగా మనం 24 hours పోలీస్ మీరు విని ఉంటారు, 24/7 అని. సో 24 గంటలు మనం విధి నిర్వహణ, ప్రజల గురించి మనం ఉన్నటువంటి భావన మనలో కలగాలి. సో కష్టానికి మించినటువంటి ఆల్టర్నేటివ్ లేదు. కష్టంతో మనం డెఫినెట్గా విజయాలను పొందవచ్చు. అలాగే ప్రతిదీ కూడా సమయం సందర్భం ఉంటుంది. పోలీసులో ఏ పని ఏ సందర్భంలో చేయాలి, ఏ సందర్భంలో ఏ పని చేయకూడదు. ప్రతి పనికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయము సందర్భం మనం పాటించకపోతే మనం చేసే మంచి పని కూడా మనకు ఒకసారి చెడు ఫలితాలు రావచ్చు. అలాగే మంచి చెడు ఏది మంచి, ప్రతి స్టెప్ మనం వేసే ముందు అది ప్రజలకు మంచి చేస్తుందా, ప్రజలకు చెడు చేస్తుందా, లేదా డిపార్ట్మెంట్కి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే విధి నిర్వహణలో మనం ఎంతో మంది ప్రజలతో మనం సంబంధాలు ఏర్పరచుకుంటాం. ఎంతో మంది ప్రజలు మనకు కాంటాక్ట్లో వస్తుంటారు. సో చిన్న పెద్ద అనేది వృద్ధులు, మహిళలు, లేకపోతే సొసైటీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు. సో చిన్న పెద్ద అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతిదానికి
ఒక లిమిటేషన్స్ ఉంటాయి, హద్దు పద్దు అనేది. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 217 ARSCTPCలకు 9 నెలల పాటు పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం 5వ బ్యాచ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 89 మంది, 51 మంది సివిల్, పురుషులు 36 మంది, స్త్రీలు 15 మంది మరియు 38 మంది AR పురుషులు ఈ SCTPCలకు 5 మే 2014 నుంచి బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ లో 9 నెలల పాటు అన్ని రంగాలలో అహింస సత్యాగ్రహ మార్గాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆదర్శప్రాయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం DCC భవన్ లో జాతిపిత మహాత్మా గాంధీ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఖమ్మం నగరంలోని గాంధీనగర్ సెంటర్, జెండాల సెంటర్, గాంధీ చౌక్ సెంటర్ లో గల మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు అలుపెరగని పోరాటం చేసి స్వరాజ్యాన్ని సాధించి పెట్టారన్నారు. గాంధీజీ అడుగుజాడలో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అహింస సత్యాగ్రహ మార్గాలను జీవన విధానంగా మార్చుకుని వాటినే సిద్ధాంతంగా స్థిరపరిచిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. మత సామరస్యం, పరమత సహనం కోసం తుది శ్వాస వరకు మహాత్ముడు పరితపించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఐతం సత్యం, నాయకులు బాలాజీ నాయక్, నున్నా మాధవరావు, వివి అప్పారావు, కుర్రా భాస్కర్ రావు, బూక్యా భాష, పాలకుర్తి నాగేశ్వరరావు, దడాల రఘు, లాల్ సింగ్, లక్ష్మణ్ నాయక్, కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అనేక పోరాటాలు, అహింసా యుద్ధంగా పోరాటాలు జరిపి చివరికి తనను ప్రాణత్యాగం చేసైనా సరే దేశాన్ని సమగ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేసిన మహానేత. వారి సిద్ధాంతాలను నమ్మి వారి సిద్ధాంతాల మీద నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఈ వర్ధంతి సందర్భంగా మరొకసారి ఆయన ఆశయాలకి ఆయన చూపించిన బాటలో నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ గారి చూపించిన దారిలో దేశ ప్రగతి కోసం, అలాగే మన రాష్ట్ర ప్రగతి కోసం అని చెప్పి అహింసాయుతంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎస్సీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ చేసింది ఏమీ లేదని, ఎస్సీ బాగోగులు పట్టించుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎస్సీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి ఖమ్మం నగరంలోని 18వ డివిజన్ జాంబవనగర్ కీర్తిశేషులు సురపల్లి చిరంజీవి కమిటీ హాల్లో జరిగిన మాదిగల మహాగర్జన పోస్టర్, టీ-షర్టులను రవి ఆవిష్కరించారు. మాదిగల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని పిడమర్తి రవి పేర్కొన్నారు. కొంతమంది ఎస్సీల పేరు చెప్పుకొని బాగుపడ్డారని పరోక్షంగా మందకృష్ణ మాదిగపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో నేలమరి రామారావు, మార్కుపూడి నాగభూషణం, కన్నెగంటి గోపీనాథ్, పి నరేష్, గణేష్, వెంకన్న, గురుమూర్తి, ముత్తయ్య, శివ, పద్మ, సైదమ్మ, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14వ తారీఖున స్థానిక పెవిలియన్ మైదానంలో జరిగే మాదిగల మహాగర్జన సభకు మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఒక మాదిగా సర్పంచ్ అయితే, ఒక మాదిగా ఎంపీటీస్ అయితే, ఒక మాదిగా జెడ్పీటీస్ అయితే ఊరంతా మన నాయకత్వంలో బతకాలి. అవును, పలానా రమేష్ పలానా సర్పంచ్ అయ్యిండు, ఆయన సర్పంచ్ కావడం వల్ల ఇవాళ మా ఊళ్ళో పింఛన్ వస్తుంది, పోలీస్ స్టేషన్ మమ్మల్ని రక్షిస్తాడు అనాలే. మనకు అధికారం రాగానే కత్తి పట్టుకొని కత్తి చూపిస్తే, నాయకత్వం మన చేతులకు రాగానే సమాజానికి మనం భయపడగానే ఆ సమాజాన్ని భయపెట్టి బతికే బతుకు ఇవాళ మాదిగ సమాజం బతికింది. కృష్ణ మాదిగ నాయకత్వం కూడా నాయకులు మాత్రం గుర్తుపెట్టుకోండి, సామాన్య జనాలకి సమాధానం లేదు.
ఆయన దగ్గర పనిచేసిన నాయకత్వం మట్టికే ఈ పనిచేసింది. ఇవాళ మోడీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలన్న ఎన్నికలప్పుడు చంద్రబాబుకు మోడీకి సపోర్ట్ చేసింది ఎవరు? చేసిందా లేదా? టీడీపీ గండం కట్టుకుని ఆ ఊళ్ళో ఆయన సపోర్ట్ చేసిన పార్టీలు ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఎంఎస్పి ఆయన పార్టీ, బీజేపీ, టీడీపీ 7 పార్టీలు పోటీ చేస్తే 10,000 ఓట్లు అక్కడ. మాదిగలు 50,000 మంది పైచీలకు మాదిగలు అక్కడ ఉంటే ఆయనకు వచ్చిన ఓట్లు అంటే ఆయన మాదిగలే చిదరించుకున్నాడు అనమాట. ఏమన్నా చెప్తే నన్ను ఏమంటాడంటే ఖమ్మం జిల్లాలో మాదిగల దగ్గర నాయకత్వం నాకు చెప్తా ఉంటాడు. మరి ఇదే వరంగల్ జిల్లాలో పోయి విజయవాడ దగ్గర నాయకత్వం ఇస్తారు చెప్పాలి ఇది కూడా. నేను ఈ తెలంగాణ జిల్లాలో ఒక మాదిగని కాదు అన్ని కులాలు ఒప్పించుకొచ్చే బాధ్యత నాది. మొత్తం కులాలు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో విద్యార్థులచే పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. పీడీఎస్యూ నాయకులు కేఎస్ ప్రదీప్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు సమగ్రంగా వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రైవేట్ కళాశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడాలని అజయ్ కుమార్ ను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కాస్ట్ పేరిట పథకాన్ని ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా తక్షణమే ఉపకార వేతనాలు విడుదల చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2,400 కోట్ల రూపాయలు విద్యార్థుల యొక్క చదువుల కోసం అని చెప్పి వెచ్చించిన ఘనత గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించడం లేదా దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో ఇంటర్మీడియట్ విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రకాల కోర్సులు చదివే విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు రాక ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బంది పడతా ఉంది. ఫాస్ట్ పథకం నిజంగా ఫాస్ట్గా పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ అవగా స్కాలర్షిప్లు అందాల్సిన పథకం పిల్లలు ఫాస్టింగ్ ఉండే పరిస్థితికి వచ్చే పథకంలా తయారైందని చెప్పి సందర్భంగా కాబట్టి ఇంతమంది విద్యార్థి లోపం తెలంగాణలో బాధపడుతున్నందుకు ప్రభుత్వం తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మీద ఫాస్ట్ మీద తన విధానాన్ని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ బంగారు తెలంగాణను తయారు చేస్తానని చెప్పిన కేసీఆర్ బాధల తెలంగాణగా మార్చారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఫాస్ట్ పథకానికి ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. వస్తే సకల జనుల సమస్యలు తీరుస్తానని అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఈనాడు బంగారు తెలంగాణ నినాదం కాకుండా బాధల తెలంగాణగా మారుస్తామన్నాడు. రాజ్యాంగ హక్కు గల స్కాలర్షిప్లు ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వని స్కాలర్షిప్లు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ 8 నెలలు అయితేనే కానీ ప్రతి విద్యార్థికి రావాల్సిన స్కాలర్షిప్లు నేటికి విడుదల చేయలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గాంధీ విగ్రహాల ముందు ఆయన వర్ధంతి సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు స్పందించట్లేదు, గాంధీ గారు మీరైనా స్పందించండి అని చెప్పేసి వినతి పత్రం ఇచ్చాము. ఇకనైనా కేసీఆర్ గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకనంటే బంగారు తెలంగాణ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈనాడు విద్యార్థుల్ని బాధలుగా గురి చేస్తా ఉన్నాడు. ఈనాడు విద్యా సంవత్సరం మరో 2 నెలలు ముగిస్తున్నా కానీ ఫ్రెషర్స్ విద్యార్థులకి ఇంతవరకు కూడా దరఖాస్తు ఆన్లైన్ చేసుకోండి అని చెప్పేసి తేదీ ప్రకటించలేదు. 1,536 కోట్లు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మంలో సిపిఐ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నగరంలోని కూరగాయల మార్కెట్లో సిపిఐ నేతలు బెలూన్లను గాలిలోకి ఎగరవేశారు. ఖమ్మం జిల్లాలో 1న జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని నేతలు కోరారు. మహాసభల సందర్భంగా 1,00,000 మందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు
సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు ఎర్ర బెలూన్లను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో భాగం హేమంతరావు, సిద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నుంచి 10వ తారీఖు వరకు జరుగుతున్న సమయంలో ప్రజల్ని జాగృతం చేయడానికి ఈ మహాసభలు దేశంలో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి, ఈ మహాసభల్లో ఏం చర్చించాలి, మన ప్రజలు కష్టజీవులు ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అనేటువంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశం కాబోతా ఉన్నాయి. ప్రారంభం రోజున 7వ తారీఖు నాడు 1,00,000 గొంతుకలతోని ప్రజల అభిష్టం మేరకి ప్రజా గర్జన ఖమ్మంలో జరగబోతా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి ఆ బహిరంగ సభలో పాల్గొమని, అట్లాగే ఈ 4 రోజుల మహాసభలను జయప్రదం చేయడానికి, ఆతిథ్యం ఇవ్వటానికి ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రధాన యోధులైన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి స్వాగతం పలకడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి వివిధ రూపాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభల సందేశాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి ఈ మహాసభలను జయప్రదం చేసేదానికోసం కృషి చేస్తా ఉన్నాం. మరొక వైపున పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, అదేవిధంగా వివిధ రూపాల్లో వివిధ ప్రజలు ఎదుర్కొనేటువంటి వివిధ సమస్యల మీద సెమినార్లు నిర్వహించడం ద్వారా, అదేవిధంగా ఫిబ్రవరి 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కవులను సమీకరించి ప్రజా చైతన్య కవనం పేరుతోటి ఈ మహాసభల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేదానికోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రూపాల్లో ఈ మహాసభల ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున ఈ మహాసభలు జయప్రదం చేసేదానికోసం కృషి చేస్తాను. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మహాసభల జయప్రదానికి చేయూతనిచ్చి జయప్రదానికి సహకరించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మార్చి 7వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున 1,00,000 మంది ప్రజల్ని సమీకరించేదానికోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ మహాసభలు జయప్రదం చేసేదానికోసం అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించవలసిందిగా మీ తరపున అందరికీ కూడా తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తుందని, అందుకు రైతుల వద్ద నుంచి భూ కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి వైరాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పిడమర్తి రవి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. తీసుకున్నటువంటి పథకం దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ పథకం. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రాంతంలో దళితులందరికీ భూమి కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. దీనికోసమని మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే 1,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ ప్రాంతాల్లో అంతటా కూడా భూ పంపిణీ, భూమి కొనుగోలు జరుగుతూ ఉన్నది. ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి మరి ఇక్కడ మెజారిటీ మండలాలు మొత్తం కూడా 1/70 యాక్ట్ ఉన్నందున ఇక్కడ ఈ పథకం అంత వేగంగా లేదు. ఈ మిగతా మండలాలలో మొత్తం కూడా ఈ భూమిని కొనడం కోసమని మరి మా అధికారులు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 100 ఎకరాల మాగాని మెట్ట కావచ్చు అన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. మేమందరం రైతులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఖమ్మంలో ఉండి వ్యవసాయం చేయకుండా హైదరాబాద్లో స్థిరపడ్డవారు, అమెరికాలో స్థిరపడ్డవారు అందరూ కూడా విజ్ఞప్తి, మీకు తగిన రేట్ ఇస్తాము. అక్కడ భూమి రేట్ ఎంత ఉందో ఆ గ్రామ సభ తీర్మానం మేరకు గతంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆధారంగా చేసుకుని మీకు తగిన రేటు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా మా సంఘ నాయకులందరూ కూడా విజ్ఞప్తి, మీరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులని కన్విన్స్ చేసి ఆ రైతుల నుంచి కాన్సంట్రేటర్ని తీసుకురావాల్సిందిగా మీ అందరూ కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల సదుపాయాలు లేక విద్యార్థినులు పాఠశాలకు రావడం లేదని ఓ సామాన్యుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు అధికారుల తీరుపై మండిపడింది. పాఠశాలలో ఉన్న మరుగుదొడ్ల స్థితిగతులపై ఓ కమిటీని వేసింది.
ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తీరుపై ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ కు స్పందించిన సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసి మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించాలని ఆదేశించింది. దానిలో భాగంగా కమిటీ రేపటి నుంచి 3 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ తెలిపారు. అయినా ప్రతి స్కూల్లో కూడా కంపల్సరీగా ఒక టాయిలెట్ ఉండాలనే ఆశయంతో మనం ప్రతి స్కూల్లో కూడా ఒక టాయిలెట్ రెడీగా చేసుకున్నాం. మనం దానిలో కొన్ని ఏంటంటే గతంలో కట్టిన వాటిలో కొన్ని రిపేర్లు చేయడం కానీ లేకపోతే పడిపోయే స్థితిలో ఉండడం వలన వాటిని కూడా రిపేర్ చేసి పెట్టుకున్నాం మేము. ఈ సుప్రీంకోర్టు వస్తుందనే ఆ పరిస్థితిలో కాకుండా ప్రతి స్కూల్లో కూడా పిల్లల కొరకు ఈ టాయిలెట్స్ ఉండాలనే ఉద్దేశంతో అన్నిట్లలో కూడా మేము కమిటీ వస్తుందని ఇంకా వాళ్ళకి ఒక భయం అనేది చెప్పేసేసి అందరిని కూడా అలర్ట్గా ఉండమని చెప్పాం. అంతా కూడా డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్ క్లీనింగ్ కానీ స్కూల్ పరిసరాలలో కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మొత్తం అందరికి కూడా అందరూ అలర్ట్ చేశాం ప్రతి స్కూల్ని కూడా. అలాగే ఈ సుప్రీంకోర్టు టీం అనేది 30 అంటే ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు నైట్ ఆల్ట్ అక్కడ చేసి అక్కడ హైయర్ అఫీషియల్స్తో డిస్కషన్ చేస్తారు. చేసిన తర్వాత రేపు ఉదయం ఖమ్మం జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఏ స్కూల్ ఏంటనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలనేది. దాని ప్రకారం కూడా మేమంతా ఇక్కడ రెడీ అయినాము. ఇవాళ సాయంత్రం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి రేపు మార్నింగ్ వచ్చేస్తాము. మనకి 31 నాడు మరియు 2వ తారీఖు నాడు స్కూల్స్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. మీ పరిసరాలు శబ్ద కాలుష్యం లేకుండా చూసుకోండి అంటూ హియరింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో అవగాహన సదస్సును నిర్వహించారు. మితిమీరిన ధ్వనులు, ట్రాఫిక్ సౌండ్స్, హెడ్ ఫోన్స్ తో పాటలు వినడం వాటి ద్వారా వినికిడి లోపం వంటి సమస్యలు వస్తాయని, శబ్దాలకు దూరంగా ఉండాలంటూ, అలాగే పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శబ్దాలు లేకుండా చూసుకోవాలని, ధ్వని ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినట్లయితే తదితర జాగ్రత్తలు తీసుకోవాలని హియరింగ్ సొల్యూషన్ సామాజిక బాధ్యత పెంచుతోంది. ఇందుకోసం నగరంలోని గాంధీ చౌక్ లోని ఓ హోటల్లో శబ్ద కాలుష్యంపై అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో శబ్దాలు ఎక్కువగా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజెప్పారు. పొల్యూషన్ గురించి అవేర్నెస్ చేసుకోవాలి. అదే మనం ఈరోజు అజెండా అండ్ మోటో. సిఈ గారు వచ్చారు, అందరూ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈవెన్ హాంకింగ్, ఇది డైలీ రోడ్స్లో ఎలా పెద్ద శబ్దం మన చెవిని అఫెక్ట్ అవుతుంది. చెవిని మాత్రం కాదు, ఇది లేకుండా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. లైక్ హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత పెద్ద ప్రాబ్లం నాయిస్ పొల్యూషన్లో ఉంది. సో మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా దాని నుంచి మంచిగా మనం నాయిస్ పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేసుకోవాలని చూసుకోవాలి. సో ఇదే ఈరోజు అవర్ మోటో కైండ్ ఆఫ్ ఇది. మనం ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లాలో ఫ్రీ క్యాంప్స్ అన్ని చోట్ల చేస్తున్నాం. డెఫ్ స్కూల్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ప్లస్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మేనేజర్ వచ్చారు, తనకి మాట్లాడి అన్ని బస్ డ్రైవర్స్ కానీ, మెయిన్గా ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళని మ్యాక్సిమం శబ్దంలో ఉన్నారు, వాళ్ళకి ఎలా స్వైన్ ఫ్లూకి మనం సేఫ్ గార్డ్ చేసుకుంటామో అలాగనే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వైన్ ఫ్లూ మనకు చాలా తెలుస్తుంది, అంత పెద్దగా మనం క్యాంపెయిన్స్ అన్ని చేస్తున్నారు. బట్ డే టు డే లైఫ్లో నాయిస్ పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎలా మనం మాప్స్ అన్ని ఇస్తున్నాము. చేనేత వస్త్రాలు, హస్తకళ ప్రదర్శనను ఖమ్మం నగరంలోని టీటీడీసీ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న కళాభారతిలో పలు రకాల హస్తకళ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కనుమరుగవుతున్న హస్తకళలను కాపాడడానికి ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో పోచంపల్లి బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, కలంకారీ ఖాదీ వస్త్రాలు, గద్వాల్, చీరాల డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, లెదర్ బ్యాగులు, జూట్ బ్యాగులు, కళాత్మక ఆభరణాలు తదితర వస్తువులను ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రకాలైనటువంటి చేనేత వస్త్రాలని, హస్తకళలను మా ప్రదర్శనలో ఉంచాము. మాకు ఈ ప్రదర్శన ద్వారా కళాకారులు తాము తయారు చేసినటువంటి వస్తువులను నేరుగా విక్రయాలు జరపడం వల్ల వినియోగదారులకు కానీ, వినియోగదారులకి నాణ్యతలో కానీ, ధరలో కానీ మంచి లాభసాటిగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్ టవల్స్ కానివ్వండి, లెదర్ ఐటమ్స్, పోచంపల్లి బెడ్షీట్స్, గద్వాల, నారాయణపేట శారీసే కాకుండా మంగళగిరి, చీరాల, వెంకటగిరి, ఉప్పాడ ఇలా ఎన్నో రకాలైనటువంటి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, కర్ణాటక నుంచి వచ్చినటువంటి రోజ్వుడ్ పెయింటింగ్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి హస్తకళలు మా ప్రదర్శనలో ఉంచాము. ఖమ్మం నగరంలో ఇంతకుముందు కూడా ఈ ప్రదర్శన మేము ఎన్నోసార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క చేనేత వస్త్రాలను, హస్తకళను మళ్ళీ ఈ ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో 12 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ వరకు టీటీడీ కళ్యాణ మండపంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాము. కాబట్టి ఖమ్మం ప్రజలందరూ కూడా మేము ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పవన్ సేవా సమితి ప్రతినిధులు గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. గాంధీజీ భారత స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ సేవా ప్రతినిధులు గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ భవిత కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గాంధీజీ సేవలను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాదికాలి, మహేష్, మల్లయ్య, ప్రభాకర్, రాంబాబు, సూరజ్, రాజా, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అహింసా మార్గంలో ఉంటే దేశానికి బాపూజీ గారు తెచ్చిన స్వాతంత్రానికి పూర్తిగా మనం న్యాయం చేసినట్టుంటుంది. అదేవిధంగా కొంతమంది శక్తులు ఎవరైతే ఈ బాపూజీ గారిని ఈరోజు పొట్టన పెట్టుకున్నారో అలాంటి వారికి కూడా గుడి కట్టాలనే దుర్మార్గులు కూడా ఈ దేశంలో ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది కూడా ఐక్యంగా ఎదుర్కొని నిజంగా బాపూజీకి అప్పుడే మనం ఘనంగా నివాళులర్పించడం చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి బాపూజీ గారికి మనందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన పెంచడం కోసం నగరంలోని శారదా పాఠశాల విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పాలేరు రిజర్వాయర్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న జన్యు మార్పిడి ద్వారా తయారు చేసిన చేపలపై విద్యార్థులకు వివరించారు. ముస్తఫానగర్ శారదా పాఠశాల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్, దాని ఉపయోగాలు, అందులోని లిటరల్, లిమ్నెటిక్, ప్రొఫెండల్ జోన్స్ గురించి, ఆ జోన్స్ లో ఉండే వివిధ రకాల మొక్కలు, జంతువుల గురించి తెలుసుకున్నారు. ఆక్వా కల్చర్ లోని చేపల పెంపకం గురించి మరియు ఆ మడులలో ఉన్న చేపల గురించి, వాటికి ఏ విధమైన ఆహారం పెడుతున్నారు, చేపల పెంపకంలోని అనేక రకాల చేపల గురించి అక్కడ ఉన్న డైరెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. జన్యు మార్పిడి ద్వారా తయారు చేసిన చేపలను చూసి ఇలాంటి చేపలు తినడం వల్ల వాటి ప్రభావం మానవులపై పడి వివిధ రకాల క్యాన్సర్లు వస్తాయని విద్యార్థులు డైరెక్టర్ కు చెప్పారు. బీటీ వంకాయను బ్యాన్ చేసినట్లు జన్యు మార్పిడి వల్ల తయారైన అన్నింటినీ బ్యాన్ చేయాలని చెప్పారు. అలానే ఆ మడులలో ఉన్న పస్టియా హైడ్రిల్లా, వాటర్ హెల్మిందిస్ అనే నీటి మొక్కలను తీసి పరిశీలించారు. వ్యవసాయోత్పత్తుల గురించి విద్యార్థులు రైతులను కొన్ని ప్రశ్నలు అడిగారు. అలానే విద్యార్థులు మిశ్రమ పంటలు, పంట మార్పిడి విధానం గురించి, దానివల్ల జరిగే లాభాలను గురించి వివరించారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న వ్యాధులు మరియు అనార్థాలు మీరు వాడే రసాయనిక ఎరువుల వల్ల వస్తున్నాయి. ఇంకా ఉపయోగపడే సూక్ష్మజీవులు, కీటకాలు చనిపోతున్నాయి. కాబట్టి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు, వర్మి కాంపోస్ట్ వాడమని విద్యార్థులు అక్కడ ఉన్న రైతులకు చెప్పారు. నర్సరీలో మొక్కల యొక్క అంటుకట్టుట, అంటు తొక్కడం అనే విధానాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వయ్యారి భామ అనే మొక్కల వల్ల కలిగేటటువంటి ఎనర్జీని, శ్వాస సంబంధ వ్యాధులను గురించి తెలుసుకున్నారు. గొర్రెల పెంపకం గురించి, గొర్రెలలో వచ్చే వ్యాధులను గురించి అక్కడ ఉన్న గొర్రెల కాపర్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సిహెచ్విఎన్ చారి, కరెస్పాండెంట్ ఏ సందీప్ కుమార్, బయాలజీ టీచర్ ఎం రజని మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని ఆర్యవైశ్యాలను గుర్తించడానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఓ సర్వేను నిర్వహిస్తున్నట్లు, ఆర్యవైశ్యులను ఒకతాటిపైకి తీసుకువచ్చి సమస్యలపై పోరాటం చేస్తామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంఘం నగర అధ్యక్షుడు పెనుకొండ ఉపేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని ఆర్యవైశ్యాలు ఏ వార్డులో ఉన్న సభ్యత ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సమావేశానికి హాజరై సమావేశాన్ని సక్సెస్ చేసి కమిటీ మెంబర్లు పనిచేసే వాళ్ళందరికీ కమిటీ మెంబర్లు వేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రావాలని చెప్పి ఈ ఖమ్మం పట్టణంలో ఆర్యవైశ్యులు ఎంతమంది ఉన్నదనేది సర్వే కుటుంబపరంగా ఒక 27 అంశాలతోని సర్వే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ సర్వేకి వచ్చిన వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. మీరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ సర్వేని సక్సెస్ చేయాలి. ఇంతవరకు ఖమ్మం పట్టణంలో ఆర్యవైశ్యులు ఎంతమంది ఉన్నది తెలియదు కాబట్టి ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆర్థికంగా లేనోళ్ళు ఉన్నోళ్ళు అందరూ కలిసి ఈ సర్వేలో పాల్గొంటారుగా ఈ సర్వేని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఖమ్మం పట్టణం నుంచి రూరల్గా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాము. మొన్ననే మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఎన్నిక జరిగింది. దానికి ఏకగ్రీవం ఎన్నుకున్నారు రూరల్ ప్రెసిడెంట్గా. మాకు ఈసారి ఏంటంటే టౌన్ ప్రెసిడెంట్గాను రూరల్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ముందు టౌన్ కానీ రూరల్ కానీ ముందు సభ్యత్వం ఎంత ఉందో, అసలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసం మొత్తం సర్వే నడుస్తుంది.
అదేవిధంగా ఈరోజు మనకి ఈ విధంగా ఉంటున్నాం అంటే గాంధీ గారు ఎన్నో త్యాగాలు చేయటం వల్ల మనకి ఇది మనకి జరిగింది. అందుకనే ఆయన వర్ధంతి మనం ఘనంగా చేసుకోవాలి. తెలంగాణలో హిజ్రాలకు అన్ని వర్గాలతోని సమానమైనటువంటి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు హిజ్రాలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం హిజ్రాలకు 3,000 రూపాయల చొప్పున పింఛన్లు, ఇళ్ల స్థలాలు, సామాజిక జీవన విధానంలో మార్పులు తెచ్చే విధంగా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ సావిత్రిబాయి పులే ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఇలంబర్తికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పులే అధ్యక్షుడు దనాల కొండయ్య, నర్సయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. హిజ్రాలకు సొంత ఇల్లు లేవు. తల్లిదండ్రులు హిజ్రా అని తెలియగానే బయటకు గెంటేస్తున్నారు. తోడబుట్టిన వాళ్ళు గెంటేస్తున్నారు. ఇదొక నిష్ఠ దరిద్రం. ఈ ఆత్మ శోభ ఎవరికి రాకూడదు, శత్రువులకు కూడా. బతికితే బతకాలి, సస్తే కావాలి. కానీ నిత్యం సస్తూ బతకడం అనేది ఎంత నరకమో ఈ తల్లులకి. అందుకని ఈ తల్లులకి ప్రభుత్వం శ్రద్ధ పెట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్న అందరి ఇతరాలకు ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వాలి, ప్రభుత్వం ఇల్లు కట్టాలి. సగౌరవంగా తలెత్తుకొని బతకడానికి కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని కేసీఆర్ సార్ ప్రభుత్వం కల్పించాలని సవినయంగా మనం. ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించుకొని ఇంత మందికి ఇండ్లు కట్టియడం, పింఛన్ లాంటివి ఇస్తున్నారు. మేము కూడా జనంలో ఒకళ్ళం కాబట్టి మాకు కూడా ఇండ్ల స్థలాలు ఇప్పించి, ఇండ్లు కట్టించి మాకు కూడా నెలకు మారి పింఛన్లు ఇప్పించాలని కోరుతున్నాం. మాకు జీవనోపాధి లేక భిక్షాటన చేస్తున్నారు. మా తెలంగాణ హిజ్రాలనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా భిక్షాటన చేస్తున్నారు. అందులో కూడా పోలీసు వారి వేధింపులు కూడా మాకు ఎక్కువైపోయినాయండి. మాకు బ్రతకడానికే బ్రతుకుదెరువు కష్టమైపోతుందండి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించుకొని మాకు చేయదోడనిచ్చి సమాజంలో బ్రతకడానికి కావాల్సినవన్నీ కూడా మాకు సమకూరుస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రం ఇవ్వడానికి మా హిజ్రాల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మేము ముందుకు వచ్చామండి. అందరూ కూడా హిజ్రాలు రేపు ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వాలని మా హిజ్రా సంఘాలను కూడా మేము కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా ఈరోజు కొండయ్య గారు కానీ మన ఎవరైతే ఈరోజు మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారో కుల సంఘాలు వాళ్ళందరికీ ఫస్ట్ మాకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కష్ట నష్టాలను ఓర్చుకుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలి. కానిస్టేబుల్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి. ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగిన గాంధీ వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఎస్సీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దళితులందరికీ 3 ఎకరాల భూ పంపిణీ. ఎస్సీ చైర్మన్ పిడమర్తిరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.